నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని గుంటూరు ఐపీడీ కాలనీ ఈద్గాలో శనివారం జరిగిన ప్రత్యేక నమాజ్ లో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ఈద్గాలో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈద్గా ప్రెసిడెంట్ మీరా అబ్బాస్ ఆలీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అన్నారు. ఈద్గాలో ప్రత్యేక సదుపాయాలు కల్పించిన ఎమ్మెల్యే నజీర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్ మెహబూబ్ అలీ, జానీ, ఫైజల్, మునీర్, మస్తాన్, మీరా వలి, అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈదుజ్జహా నమాజ్, ఈదుల్ ఫితర్, ఈదుజ్జహా అంటే బక్రీద్ పండుగ. ఈరోజు ఐపీడీ కాలనీలో చాలా శుభ్రంగా అందరూ చాలా నియమాలుగా ప్రార్థన పాటించారు. ఈ ఈద్గాకు నసీర్ అహ్మద్ గారు చాలా మంచిగా టెంటులు, ఫ్యానులు, మళ్ళీ అన్ని మంచినీళ్లతో సహా అన్ని సౌకర్యాలు చేశారని వాళ్లకు కృతజ్ఞతలు చేస్తున్నాం. ఐపీడీ కాలనీకి ఈద్గాకి విచ్చేసిన ప్రతి ఒక్క ముసల్లికి కూడా పేరు పేరున ఈదుల్ అదా, బక్రీద్ ముబారక్ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో 25 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా బక్రీద్ పండగ వస్తే ఎప్పుడు కూడా మసీదు డబ్బులతో, మసీదు ఖర్చులతో, సొంత మసీదు యొక్క సొంత నిధులతో, చందాలతో బక్రీద్ పండగ చేసుకునే పరిస్థితి జరిగేది. కానీ ఎన్నడూ లేని విధంగా నసీర్ అహ్మద్ గారు శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఛార్జ్ తీసుకున్న వెంటనే ఇది ఒక 2వ సంవత్సరం బక్రీద్ పండగ జరుపుకోవటం. ప్రభుత్వం తరపు నుండి కూడా, ప్రభుత్వం తరపున షామియానాలు కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, కూలర్లు కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్క ముసలికి, పెద్దవారికి, ముసలివారికి, పిల్లలకి చిన్న చితక ఏ ఒక్క అసౌకర్యం కలగకుండా కూడా జరగటం, మంచినీళ్ళతో సహా జరగటం శుభసూచకంగా భావిస్తూ ఎన్నడూ లేని విధంగా బక్రీద్ పండుగకి కూడా ప్రభుత్వం తరపు నుండి నిధులు కేటాయించి అదేవిధంగా మసీదు యొక్క ₹1 ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వం తరపు నుండి నిధులు ఇప్పించి మైక్ సెట్ కానివ్వండి అన్ని ఏర్పాట్లు చేసిన గౌరవ శాసనసభ్యులు వారికి హృదయపూర్వక సంగడగుంట ముసల్లీల తరపు నుండి ఐపీడీ కాలనీ కమిటీ ప్రెసిడెంట్ మీర్ అబ్బాస్ అలీ గారి తరపు నుండి కూడా ప్రతి ఒక్క ముసల్లీల తరపున, ప్రతి ఒక్కరి తరపు నుండి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈరోజు శాసనసభ్యులు మైనార్టీ సంక్షేమం గురించి అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మైనార్టీలే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా యొక్క ఈద్గాకి ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో సహాయ సహకారాలు ప్రభుత్వం తరపు నుండి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ఆయనకి షామియానాలు, కార్పెట్స్, కూలర్లు కేటాయించినందుకు, బక్రీద్ పండగకు పండగ వాతావరణంగా జరుపుకున్నందుకు మరి ఒక్కసారి కమిటీ తరపు నుండి, మీర్ అబ్బాస్ అలీ గారి తరపు నుండి, ముసల్లీల తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు నగరంలో ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ బక్రీద్ పర్వదినాన్ని నిర్వహించుకుంది. ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు నగరవాసులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినం త్యాగానికి, విశ్వాసానికి, శాంతికి నిర్వచనమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం పరుగులు తీస్తోందన్నారు. ముస్లిం సమాజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదరికం లేని సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. خلق الإنسان من صلصال كالفخار ورب المغربين فبأي آلاء ربكما تكذبان الله أكبر سمع الله لمن حمده. ప్రజలందరికీ కూడా
ఈద్ ఉల్ అజా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ బక్రీద్ పండుగ ప్రపంచ మానవాళి ప్రతి ఒక్కరికి కూడా శాంతిని అహింసా మార్గంతో పాటు పేదవారికి ఆదుకునేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించేటువంటి పండుగ బక్రీద్ పండుగ. సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి ఒక మంచి సంకల్పంతో బక్రీద్ పండుగను ముస్లింలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈద్గాల్లో ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా ఈద్గా నమాజ్ని ఆచరించడమే కాకుండా ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళాలంటూ ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముస్లింలందరూ కూడా ఐక్యంగా వారి జీవితాల్లో మరింత వెలుగు నింపేటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం ప్రజానీకం మరింత అభివృద్ధి చెంది వారికి కావాల్సినటువంటి హక్కులతో పాటు సమాజంలో మిగతా వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలని అల్లా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఒకే ఆలోచనతో ఒకే నినాదంతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో పాటు ముస్లిం సమాజం యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదర సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి బక్రీద్ శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో ఏడాది కాలంలో స్పష్టమైన మార్పు చూపించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నా బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉంటుంది. పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటాం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి. ప్రజలు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదన్నదే నా ఆలోచన. ప్రజలు అన్నీ గమనిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. గత ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిరాశ నిస్పృహ చీకటి అలముకుంది. భయంకర పరిస్థితులను రాష్ట్ర ప్రజలు చూశారు. రాష్ట్రం పేరు వింటేనే దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అసమర్థ పాలనతో ఏపీని ఆర్థికంగా పాతాళానికి తొక్కేశారు. మనం తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు వస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా మనల్ని గెలిపించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎంపీలు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నివేదికలు ఉంటాయి. మంచి చేస్తే అభినందిస్తాం, తప్పు చేస్తే దూరం పెడతాం. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తా. ఎవరు ఎంత అడ్డుపడినా రాష్ట్ర పునర్నిర్మాణం యజ్ఞం ఆగదు. ఈ నెల 12 లేదా 14 లోపే తల్లికి వందనం నగదు తల్లులకు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఎన్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ సంస్థ మద్దతులో నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో 10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. ఏపీ నుంచి 500 ఏఐ స్టార్టప్లు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. విద్య, నైపుణ్యం నుంచి పరిశోధన, ఆవిష్కరణ వరకు ఏపీ పునాది వేస్తుందని చంద్రబాబు వివరించారు. పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతరులను చేర్చుకునే ముందు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలన్నారు. పార్టీలోకి వస్తామనే వారిపై పూర్తిగా విచారణ చేశాకే ఆహ్వానించాలని చెప్పారు. వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అంతా ఈ విషయం గమనించాలని సూచించారు. ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయాందోళనలు సృష్టిస్తున్నారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాసులు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శించారు. గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయింది. ఎన్నికలకు ముందు వారి పాలన డిఫరెంట్ గా ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను ప్రైవేటు ఆర్మీల తయారు చేసి ప్రత్యర్థులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారు. రోజుకి కనీసం 10 తప్పుడు కేసులు పెడుతున్నారు. అరాచక శక్తులు, గూండాలు చేసే పనులు పోలీసులు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్నారు. క్రిమినల్ గ్యాంగ్ కు యూనిఫామ్ వేస్తున్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. దాంట్లో అలహాబాద్ హైకోర్టు 50 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తూ కోర్టు చేస్తూ ఎన్హెచ్ఆర్సీ కామెంట్ చేసింది. అప్పట్లోనే చేశారు. ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే
పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు. దాన్ని కోట్ చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది. దానికి 200% ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరదు. ఏ పార్టీ సానుభూతి పరదో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవడు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు. డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక, వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీలు చేయడం, వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యాయి. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్ళుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి 100% ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ 50 ఏళ్ళ వెనక్కు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ, ఆ సిచ్యువేషన్ ఈరోజు కనపడుతుంది. నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటున కన్నా నువ్వు ఇటు తిప్పితే ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఎందుకు క్వశ్చన్ చేసేవాడు ఇక్కడ క్వశ్చన్ చేయలేము. ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఇంకెవరి దగ్గరికి పోతారు? ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. సాక్షి ఛానళ్లపై వైసీపీ నేతలు పనిగట్టుకుని అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విష ప్రచారంపై కార్యాచరణ కోసం శనివారం రైతులు, మహిళలు సమావేశమయ్యారు. అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో జర్నలిస్టు కృష్ణంరాజు నోరు పారేసుకున్నారు. ఇటువంటి చర్చ పెట్టినందుకు కొమ్మినేని శ్రీనివాసరావుపై అటువంటి వ్యాఖ్యలు ప్రసారం చేసినందుకు సాక్షి యాజమాన్యం మీద చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రైతులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తుళ్లూరు ఉద్యమ శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆపై పోలీస్ స్టేషన్ లో కృష్ణంరాజు సాక్షిపై ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతం మహిళలను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తీసుకెళ్ళటానికి కానీ మా ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం. అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి. కానీ ఇలా ఒకళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమనాలండి? వాళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకదన్నాలి. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చెబుతున్నామండి, నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకుతన్నాలి. అది మాత్రం చెయ్యాలి. ఎందుకంటే మేమందరం వేసీలమా? ఎవరండి ఇక్కడ వేసీలుగా ఉంది? పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి ఎక్క 5 ఏళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసీలు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? సెక్స్ వర్కర్లు ఉన్నారు, వేసీలు ఉన్నారు, లేకపోతేనే ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. ఎందుకంటే ఎవడో ఒక రోజు లైవ్లో లక్ష్మీభారతి గారిని ఏదో 2 మాటలు అంటే ఆపు ఆ పని కట్ చేసాం. మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే, మీ జగన్ తరపు వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి ప్రదేశం చెప్తే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయటమా? భారతీరెడ్డికి కూడా చెబుతున్నామండి, గత 5 ఏళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి 270 మంది రైతులు చచ్చిపోయారమ్మా. ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు లేరు.
ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం, ఎట్టొకట్టో తేరుకొని 2.0 చూపిస్తా అన్నాడు. ఇదేనా 2.0 సినిమాలు చూపించేది? ఆడవాళ్ళని గౌరవించలేనాడు మగాడు కాదు, వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడే కాదండి వాడు. నిజం మాట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నావు ఒక దేవతల రాజధాని పైన ఉంది, ఇది కాదని చెప్పి. మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు, ఆడవాళ్ళని గౌరవించడం తెలియదా పురాణాల్లో ఉందని? ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెబుతారు పురాణాలు, అది కూడా నీకు తెలియదా? కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు కానీ, ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. నీకేదైనా చెప్పుకోవాలి ఏదని చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు, దాని మీద మాట్లాడుకో. అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు, ఏసీలు ఉండారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండే నాకు ఎవడో చెప్పాడు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. భారతీ రెడ్డి గారికి కూడా ఒకటే చెబుతున్నామండి ఆమెకి. ఆమె 24 గంటల్లో లేడీస్కి క్షమాపణ. నిన్న పొద్దున ఆ షో అయిపోయింది, నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పాలి. అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి, మీకెందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి, నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అని. మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి. మీది జరుగుతూనే ఉంటుంది, మీ కేసులు మీ ఏం ఆపవు, మీది ఈ మీద వచ్చినప్పుడు భారతి గారిని తిట్టారు. రాష్ట్రంలో కన్నప్ప సినిమాను బహిష్కరిద్దాం, నకిలీ కన్నప్ప సినిమాను రాష్ట్రం నుంచి తరిమికొడదామని బ్రాహ్మణ సనాతన జేఏసీ నేత సిరిపురపు శ్రీధర్ పిలుపునిచ్చారు. హైకోర్టులో కన్నప్ప సినిమాపై ఫిర్యాదు చేశాం, ఈ ఫీల్ ను ధిక్కరించి సినిమా నిర్మాణం జరుగుతోందని ఆరోపించారు. గుంటూరు నగరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కావాలనే ఇక్కడ పెట్టి గొడవలు సృష్టించారని చూస్తున్నారని మండిపడ్డారు. శనివారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో బ్రాహ్మణ సనాతన జేఏసీ ఆధ్వర్యంలో కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా కన్నప్ప సినిమాకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ మేరకు శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ కన్నప్ప జీవిత చరిత్రను వక్రీకరించి సినిమా తీశారని ఆరోపించారు. ఈ సినిమాలో కొన్ని పాత్రలు అభ్యంతరకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ జాతిని మోహన్ బాబు కుటుంబం కావాలని అవహేళన చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. గుంటూరు నగరంలో కన్నప్ప అనే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరంలో ఈ గుంటూరు నగరంలో ఎందుకు ఏర్పాటు చేశారనేది మీకు చిన్న విషయం తెలియజేస్తాను. ఈ కన్నప్ప సినిమా గురించి మేము 10 నెలల క్రితం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 6236 దాఖలు చేయడం జరిగింది 10 నెలల క్రితం. అయితే దానికి సంబంధించి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, అట్లానే ఫిలిం సర్టిఫికేషన్ సిబిఎఫ్సి వాళ్ళు వీళ్ళందరినీ ముద్దాలుగా చేసి పెట్టడం జరిగింది. బ్రహ్మానందం, సప్తగిరి మీద కూడా. అయితే కోర్టులో ఏమీ చెప్పుకోలేక, ఏమీ ఇచ్చేయలేక ఇప్పటికి 4 సార్లు వాయిదాలు వేశాడు సినిమా రిలీజ్ ని. అసలు ఆయన సినిమాకే వచ్చే ప్రేక్షకులు లేరు, థియేటర్లో టికెట్లు తెగేది కూడా లేదు. ఇప్పుడు కన్నప్ప అంటే శ్రీకాళహస్తి అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. సర్పదోష పూజలు దేశవ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తారు. దానికి సంబంధించిన కథనే తప్పుడు కథనాలతో తప్పుడు చరిత్ర వక్రీకరించి కన్నప్ప అనే సినిమా తీయటం జరిగింది. దాంట్లో ఈ పాత్రలు పెట్టాడు. ఈ పాత్రలు పిలక, గిలక. పిలక ఏమో బ్రహ్మానందం, గిలకేమో సప్తగిరి. అంటే ఒక సామాజిక వర్గాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ కుటుంబం సినిమాలు తీస్తూ ఒక 20 ఏళ్లుగా బతుకుతున్నారు. వాళ్ళకి కడుపులో తిండి, ఒంటి మీద బట్ట, తిరిగే కార్లు అన్ని బ్రాహ్మణ కులాన్ని కించపరిచి అవహేళన చేసిన సినిమాల ద్వారా సంపాదించుకున్న డబ్బులే. వాటితో బతుకుతున్నారు వాళ్ళ జీవనం. వాళ్ళు ఇప్పుడు మళ్ళా మా మీద బతకాలని చెప్పి వస్తే మేము దాని మీద ప్రొటెస్ట్ చేశాం, కోర్టులో ఫైట్ చేస్తున్నాం. అయితే ఇందులో ఫిలిం సర్టిఫికేషన్ వాళ్ళది చాలా పెద్ద తప్పు ఉంది. గతంలో దేనికైనా రెడీ. మేము హైకోర్టుకు వెళ్తే 3 సన్నివేశాలు కట్ చేయమని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది 2013లో. అప్పటికి సినిమా వెళ్ళిపోయింది.
అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి మీడియాలో వచ్చిన వార్తలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందించారు. రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ హెచ్చరించారు. మహిళలను ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. అమరావతి ముమ్మాటికి దేవతల రాజధానే అంటూ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహిస్తున్నామని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భారత్ తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని చెప్పారు. విశాఖలో నిర్వహించే యోగాకు ప్రపంచ రికార్డు కోసం సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. శనివారం విశాఖపట్నంలో ఎంపీ భారత్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కి జీఎంని నియమించిందని వెల్లడించారు. విశాఖ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతుందని, సుమారు 500 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని తెలిపారు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయని వివరించారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది వాస్తవమేనని, అవసరమైన మేరకు కార్మికులను విధుల్లో ఉంచి మిగతా వారిని తొలగిస్తున్నామని వెల్లడిస్తున్నారు. కోస్ట్ రైల్వే జోన్ కి ఒక జనరల్ మేనేజర్ అపాయింట్ చేయడం జరిగింది. త్వరలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి అంతా యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తారు. సందీప్ మాథూర్ గారని, ఆయన IRSSC ఇప్పుడు ప్రస్తుతం PED సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. జోన్ అనౌన్స్ అయింది. ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం మేమందరం అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక GM వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది. అండ్ ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores-తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 18 to 21 months మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ జీఎం లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడితో ముగిస్తాయి అనుకుంటున్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందించే గుణం ఎన్డీఏ DNA-లోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా చేసిన ప్రయత్నాలు, వచ్చిన ఫలితాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిలోనే ప్రైమరీ హెల్త్ కేర్, క్రిటికల్ కేర్, డయాగ్నోస్టిక్ సెంటర్లు కొత్తగా నిర్మించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. సిబ్బంది అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు, ప్రజలకే అందుతున్న నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంపు, ముఖ్యంగా జవాబుదారీతనం, ఒక క్రమశిక్షణ, సమయానికి డ్యూటీకి రావడం, పేషెంట్ల పట్ల కంపాషనేట్గా వాళ్ళకి సేవ చేయడం, జనరస్గా ఉండడం, ఇవి ఈ సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చాం. మొట్టమొదటిగా ఈ ప్రైమరీ హెల్త్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు, స్కీములు ఉన్నాయి. వాటి కింద అనేక రకాలైన సేవలు అందిస్తున్నాం. వాటిలో మేము తెచ్చిన మార్పుకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం NHM కింద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ని 100 కోట్లు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు దేశవ్యాప్తంగా 1,75,000 దాకా ఏర్పాటు అవుతే రాష్ట్రంలో 10,032 ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 6,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో నిర్మించడానికి సంకల్పించగా 3,105 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే నిర్మించి మిగిలినవన్నీ వివిధ దశల్లో వదిలేసింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఈ సంవత్సరం 15th ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 3,318 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని నిర్మించడానికి కేంద్రం నుంచి
నిధులు తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 104 మెడికల్ మొబైల్ యూనిట్ ఏదైతే ఉందో దాని గ్రామీణ ప్రాంతాల్లో ఒక మొబైల్ మెడికల్ యూనిట్గా మాత్రమే ఇప్పటిదాకా వాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాటిలో ఒక డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా 47 టెస్టులు చేసే విధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. 34 MMUల్లో వీటిని ఏర్పాటు చేయడం, తద్వారా గ్రామాలకి ఇంటి వద్దకే వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసి ప్రజలపై మరో అదనపు భారాన్ని మోపిందని గుంటూరు నగర సిపిఎం కార్యదర్శి నరళీకాంత్ మండిపడ్డారు. సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వాణిజ్య సముదాయాలలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. త్వరలో ప్రతి ఇంటికి ఈ మీటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వలన ముందుగానే రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుందని, లైట్ వెలుగుతుందని చెప్పారు. ఈ మీటర్లకు ప్రత్యేకంగా టారిఫ్లను ఏర్పాటు చేసి పీక్ అవర్స్ లో బిల్లు ఎక్కువగా వచ్చేలా అమర్చారని తెలిపారు. ఈ మీటర్ ఏర్పాటు చేసి ప్రజల నుండి ఒక్కో మీటర్ కి 15,000 వసూలు చేస్తారని, దీనిని ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారని పిలుపునిచ్చారు. ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల వలన ప్రజలపై పడే భారాన్ని తెలియజేసేందుకు ఇంటింటికి కరపత్రాలు పంచుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొత్తగా మరో భారానికి తెరలేపింది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రతి ఇంటికి బిగించడానికి రంగం సిద్ధం చేసింది. ముందుగా అంబుర్ సిటీలుగా ఉన్నటువంటి గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి లాంటి మున్సిపల్ కార్పొరేషన్లో 2 అంబుర్ సిటీలో ఉన్నాయి. ముందుగా ఈ 2 చోట్ల ఇప్పటికే వాణిజ్య సముదాయాలకి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టారు. ఇప్పుడు ఇంటింటికి పెట్టబోతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి ప్రజానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ పేరులోనే ఉంది ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అని. ఇప్పటి వరకు వాడిన కరెంటుకి 4 రోజుల్లో బిల్లు కట్టుకునే అవకాశం ఉంది. కానీ రాబోయే స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత ముందస్తుగా రీఛార్జ్ చేయిస్తేనే మన ఇంట్లో లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఇదే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ యొక్క ప్రత్యేకత. వాస్తవంగా ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరు ఎందుకు పెడుతున్నారని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెట్టడానికి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాస్తవాలకు ప్రజలకి ప్రభుత్వం చెప్పడం లేదు. మేము ముందస్తుగా బిల్లు వసూలు చేయబోతా ఉన్నాము అని ప్రజలకు ముందుగా చెప్పి వాళ్ళ ఆమోదం తీసుకొని ఈ మీటర్లు బిగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకి ఏ విషయాలు చెప్పకుండా దౌర్జన్యంగా వచ్చి ఇళ్లలోకి ఇప్పుడున్నటువంటి మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు బిగించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఫోన్కి ఎలా అయితే రీఛార్జ్ చేయించుకున్నామో, కేబుల్ టీవీకి ఎలా అయితే రీఛార్జ్ చేయించుకుంటేనే అవి పనిచేస్తాయో, రేపు కరెంటు కూడా రావాలి, మన ఇళ్లలోకి రావాలంటే రీఛార్జ్ చేయించుకోవాల్సిన దుస్థితి రాబోతా ఉంది. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్ ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే డే ఆఫ్ టారిఫ్ అని. అంటే ఇప్పుడు వరకు రోజులో ఏ గంట అయినా ఒకే రకమైన టారిఫ్ ఉంటుంది. కానీ ఈ స్మార్ట్ మీటర్ ప్రత్యేకత ఏంటంటే పీక్ అవర్స్లో, అంటే ప్రజలు బాగా కరెంటు వాడే సమయంలో ఎక్కువ టారిఫ్ పెట్టబోతా ఉన్నారు. అంటే పీక్ అవర్స్లో వాడే కరెంటు ఎక్కువ బిల్లు వచ్చేటట్టుగా ఆ మీటర్లో ప్రత్యేకతగా దాన్ని అమర్చారు. దీనివల్ల తక్కువ కరెంటు వాడినా ఎక్కువ బిల్లు రాబోతా ఉందని చెప్పి మేము ప్రజానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గతంలో చక్రం తిరిగే మీటర్లు ఉండేవి, వాటిని కాదని చెప్పి డిజిటల్ మీటర్లు పెట్టారు. అప్పుడు ప్రజల దగ్గర ఎలాంటి సొమ్ము వసూలు చేయలేదు. ఇప్పుడు డిజిటల్ మీటర్లని బాగున్నా వాటిని తొలగిస్తున్నారు. ఇప్పుడు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.